అమ్మో అమ్మ తల్లి పొన్నట్టుంది. ఏంటే నిన్న జరిగింది మనసులో పెట్టుకొని ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? అవును, నీ తోలు తీసి ఎండడానికి అత్తే సలహా తీసుకొని మరీ వెళ్తున్నాను. మరి ఈ బ్యాగ్ ఎందుకు? మళ్ళీ రావా? ఎందుకు రాను? నాకు ఒక సవితిని తెచ్చిపెట్టావు కదా, వచ్చాక నీ సంగతి దాని సంగతి తేలుస్తాను. ఒసేయ్, నిన్న జరిగిందంతా మనసులో పెట్టుకోలేదు కదా, అదంతా నాకు తెలియకుండానే జరిగింది. ఇన్ని రోజులు నీ గుండెల్లో నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకున్నాను, కానీ 2 సెపరేట్ రూమ్స్ ఉన్నాయని నాకు ఇందాకే తెలిసింది. ఒసేయ్, నా మనసులో ఉన్న నువ్వు మా అమ్మేనే. మరి అది వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మ పీకింది. చిచ్చి, అసలు నువ్వేనా మీ నాన్న కూడా ఇంతేనా? ఏయ్, నన్నే మా నాన్న అనుకుంటా అను, అంతేగాని భార్య చేతిలో బలైన మా నాన్నని మాత్రం ఏమనకు. ఏ, మీ అమ్మే చంపేసిందా మీ నాన్ని? ఎందుకే మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తావు? సరే, అవి నేను స్కూల్కి వెళ్ళే రోజులు. ఆ రోజు సండే. మా నాన్న చికెన్ తెస్తానని చికెన్ షాప్కి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి రాలేదు తెలుసా? సాయంత్రం దాకా ఎందుకు తిరిగి రాలేదు? పత్తాలు ఆడుకుంటా కూర్చున్నాడా? అలా ఆడుకుంటూ కూర్చున్నా బాగుండేది, కానీ పక్కింటి పంకజం పిలిచిందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. తనెందుకు పిలిచింది? వాళ్ళ ఆయన లేడా? లేడు కాబట్టే మా నాన్నకు అక్కడితో పడ్డాడు. సాయంత్రం దాకా అక్కడే ఉండి చికెన్ వండుకొని వాళ్ళిద్దరే తిన్నారు. ఎనీవేస్, ఈ విషయం మా అమ్మకు తెలిసి రోకల్ బండి తీసుకుని మా నాన్న నెత్తి మీద సున్నితంగా కొట్టింది. సున్నితంగా కొడితేనే పోయాడా? రోకల్ బండి కదా, అందుకే చచ్చిపోయాడు. సో సాడ్ మై డాడ్. అయినా మంచిదే లే, సొంతిల్లు పెట్టుకుని పక్కింట్లో తొంగి చూస్తే అత్తే రోకల్ బండే కరెక్ట్. నువ్వు కూడా సవది దాన్ని వదిలేస్తే మంచిది, లేదంటే నీకోసం కూడా రోకల్ బండ రెడీగా ఉంది. అర్థమైందా? గుడ్ బాయ్. నీకు కూడా ఇలా జరగకుండా ఉండాలంటే వెళ్ళి అత్తయ్యతో మాట్లాడుకో. అమ్మతో ఏం మాట్లాడాలి? మా అమ్మ కూడా రోకల్ బండి తీసుకుని కొడుతుంది. అమ్మ ఒసే ఒసే ఆగే ప్లీజే. ఒసే అమ్మా అమ్మా నాన్న చంపినా ఎందుకురా మళ్ళా మళ్ళా నన్ను జైలు పోయేదాకా చేస్తారు? ఒక్కసారి గిట్టనే చేసింది అయ్యే నా చేతిలో చచ్చాడురా. నేను చెప్పేది వినవే ప్లీజే, నా తప్పేం లేదే. నువ్వు కూడా చస్తావారా? పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా నన్ను? మళ్ళా ఎదవ వారసుని అడిగితే నా కోడలకు సౌతిని తెచ్చిపెట్టిండు. కోడలేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నా కొడుక్కి ఇంత కూడా బాధలేదు. అమ్మా అది నన్నమ్మని విలువ. అమ్మనమ్మ అనకపోతే ఆంటీ అంటారా? ఆయన అమ్మని పేరు పెట్టి పిలిచే వంశం అది కాదు. ఈ ముతక మాటలే మాట్లాడొద్దనేది. చీరేస్తా కొడక. అమ్మని కూడా మోసం చేస్తావారా నువ్వు? అమ్మా దీంట్లో నా తప్పేం లేదే. ఆ తోలుమందం గడే షూటింగ్ అని చెప్పి. షూటింగ్ అని చెప్తే పిల్ల మళ్ళీ తాళి కట్టేస్తావా? కాదు, ఆల్రెడీ ముడేసిన తాన్నే నేను కట్టినా. చెప్పుకోవడానికి సిగ్గుండాలి. వాడు కట్టమని కానీ ఈయన పల్లీగిలిస్తూ తాళి కట్టేసినవా? చూడమ్మా మై డియర్ మదర్, ఆ సిచ్యువేషన్ లో నువ్వున్నా గట్లనే చేస్తావే, అందులో నా తప్పేం లేదు. ముందు నిన్ను కాదురా ఆ తోలు మందం గాని తన్నాలి. అమ్మా వాడు నా ఫ్రెండే. మరి ఇంత జరిగినా నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నా వాడు లేడు. నీ ఫ్రెండ్ ఎక్కడ్రా? ఇంత జరిగిన తర్వాత వాడిక్కడ ఎందుకుంటాడు? ఎక్కడో దాక్కొని ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా పిల్లని వదిలేసి నా కోడలి ఇంటికి తీసుకురా. అప్పటిదాకా నువ్వు నా కొడుకు కాదు, నేను నీ మదర్నే కాదు. అమ్మా నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా అమ్మా? నాతో మాట్లాడకపో. అందరు నాకే వార్నింగ్ ఇస్తున్నారు, అంతా ఈ తోలుమందం గని వల్లే. ఒకడే గారిని మనవాడని చెప్పి నమ్మేనే. వాడు పగోడు కాదండి, పనికిమాలోడు. అవును,
మీరేంటండి ఆ సోఫాని అంతగా మసాజ్ చేస్తున్నారు? అసలే అది మా పుట్టింటోళ్ళు పెట్టిన సోఫా. మీ కోపం ఆ సోఫా మీద చూపిస్తున్నారెందుకు? సోఫా ఒక్కసారి ఆ తింగరదాని మొహం చూడవే, ఆ కన్నీళ్లు చూడవే, నీకెలా ఊరుకోవాలనిపిస్తుంది? నా యువ రక్తం మరిగిపోతుంది. నాకు వాడి మీద కోపం లేదనుకుంటున్నారండి. వాళ్ళ డబుల్ గేమ్ ఆడేటోడిని ఆవేశంతో కాదండి, ఆలోచనతో కొట్టాలి. నాన్న అర్జెంట్ గా వారు ఏదో ఒకటి చెయ్యండి నాన్న. ఉంటే నాతో ఉండలేదు, భూమి కింద ఉండాలి. అమ్మో వీళ్ళేంటి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నారు. చేస్తానమ్మా. మీ అమ్మ ఇంతలా కేర్ తీసుకుంటున్న సోఫా మీద ఆనా ఆనా ఆనా. తప్పకుండా వాడికి సన్నీ లియోన్ ఫ్యాన్ అంటే ఏంటో చూపిస్తాను. సన్నీ లియోనా? పిన్నై ఉంటారులే. ఓడి అమ్మ, ఈ ముసలోడు పెద్ద స్కెచ్ చేస్తున్నాడు. దీని అన్నిటికీ కారణం ఆ తోలు మందం గాడి నాన్న. ఆరుగురు అరబురగాల్ని బురమాయించైనా వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మాత్రం కోఆపరేషన్ చాలమ్మా ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి. కానీ మీ అమ్మ నన్ను నేర్పించిన దానికన్నా వారిని ఎక్కువ ఏడిపించా చూసావా, అదే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో సంగతి ఎందుకండి, ముందు వాడి మ్యాటర్ తేల్చండి. ఓ మై అత్తా. నాన్న వాడు వచ్చాడు. అమ్మ దీన్నమ్మ నన్ను చేసేసింది. వచ్చాడు గుట్లగాడు. వచ్చాడండి. You idiot! అల్లుడు, మనయ్య! అల్లుడు గారు. ఇలాంటి రింగ రింగ రోజు చేస్తున్నారా? నీచుడా, నికృష్టుడా, దరిద్రుడా, పోరం బొక్కేదవా, ఓరీం లేచుడా, మమ్మల్ని మోసం చేసినది కాకుండా మా ఇంటికి రావడానికి నీకు సిగ్గు లేదు? మాట్లాడుతూ మోసం మోసం అంటారు. మరి మోసం చేసిన వాడి గురించి ఏం చేశారు అది చెప్పండి ముందు. ఆగవయ్యా, నీ మెలికి తిప్పుడు మాటలు. పిల్లిలా ఉండేసి మమ్మల్ని మారిందండి. మొత్తం నువ్వు ఆ తోలు మందంగా కలిసి చేశారు. అత్తయ్య, మీరు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు, మీరు కూడా అలా అంటే ఎలా? నువ్వు ఇంకేం మాట్లాడకు. ఈయనొకడు ఫస్ట్ నుంచి నువ్వు ఆ తొలుమందంగాడు అనుమానంగానే మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు ఏమని కూసారా? బ్రాంచ్లు, క్లయింట్లు ఏవో అన్నారు కదా. మావయ్య, నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మీతో గొడవ పడట్లేదు. అదే గొడవ పడడానికి వచ్చుంటే నేను అసలు మాట్లాడేవాడినే కాదు. అచ్చా, ఆపుతావని ఎదవ టీటీలు. ఇవన్నీ ఆపి నిజం కక్కు. మొన్నే ఆ తోలుమందంగాడు రెండో దుకాణం అన్నాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇది పెద్ద ఏజెంట్ మరి. అడగాల్సి ఉండే, కానీ ఐ డిడ్ ఏ మిస్టేక్. వాడిని మాయం చేసింది మీరైతే నన్ను అంటారేంటి? మొన్న మీ అమ్మాయిగా అన్నది వాడిని మర్డర్ చేసేయాలని. అమ్మా వృందా, యాది ఆ తుప్పు పెట్ట కట్టెందుకు అమ్మా? ఏమో గ్లాస్ దెబ్బ ఇంకా తగ్గలేదా? ఏందేందో మాట్లాడుతున్నావు. ఆయన కొట్టనికి కత్తెందుకు నాన్న బొక్క? నా చేతి దెబ్బ అది చాలు. కూడా ఎక్కువే అమ్మా ఈ పిల్లకగ్గడికి. హ్యాపీ దివాళీ అల్లుడు. ఇప్పుడు దివాళీ ఏంది అత్తయ్య? అంటే నీకు ముందే వచ్చేసిందిలే. ముందే వచ్చేసిందా? ఓకే కరింగ్ ఫాక్స్, గెట్ రెడీ. కొట్టడానికి ప్లాన్ చేశారా? యశ్వంత్, బయటికి రా యశ్వంత్. రేయ్, డోర్ తీరా. ఆడల్లా డోర్ వేసుకుంటున్నావేంట్రా? డోర్ తీ. రేయ్, దరిద్రుడా. డోర్ తీరా. రేయ్, నిన్నే. డోర్ తీ. నిరికిచ్చి ఎక్కడ పోయాడో చెప్తుంటే వినపట్లేదా? డోర్ తీ. ఒరేయ్ చుంచు మొక్కడా, డోర్ తీరా, బయటకు రా. ఒరేయ్. అమ్మో. A few minutes later. పోతరాజు. మా మామేమో సోఫా మీద కూర్చొని ఉన్నాడు. నాకేమో ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మా మామ కూడా ఎలాగో ఫోన్ బెడ్రూమ్లో పడేసి ఉంటాడు. ఫోన్ చేస్తే ఆడే వెళ్ళిపోతాడు. అమ్మో ఈడప్ప. వీడేమో ఫోన్ ఎత్తాడు, వాళ్ళేమో నన్ను వదలరు. వీళ్ళందరి మధ్య నేను పులిహోర అయ్యేటట్టున్నాను రా బాబు. ఇప్పుడు నేనేం చేయాలి? పైకి వెళ్ళాలా, మా ఇంటికి వెళ్ళాలా? పైకి వెళ్తే నన్ను దంచేస్తారే. సర్లే, మా అమ్మ దగ్గరికి పోదాం, ఫుడ్ అయినా దొరుకుతుంది. ఓడి అమ్మ. ఇదేంటి డోర్ తెరిచింది? అమ్మా, నాన్న, వీడు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడా? వాడిని 10 రోజులు ఇక్కడే బంధించి టార్చర్ చేద్దామనుకున్నా. అబ్బో, అల్లుడు విషయంలో మీ అమ్మ బుర్ర బాగానే పనిచేస్తుంది.
మరేం చేద్దాం నాన్న? వాళ్ళ ఇంటికి వెళ్ళి కిడ్నాప్ చేసేద్దామా? అంత అవసరం లేదమ్మా. వాళ్ళ అమ్మని చూసావు కదా, బారెడు గొంతేసుకొని మీద పడిపోతుంది. వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మ ఎట్లాగో ఇంట్లో ఉండనివ్వదు, కానీ ఏ దిక్కు లేకుండా మూసుకొని మన ఇంటికి దేహి అనుకుంటూ వస్తాడు. సరే నాన్న. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెడుతుందా? ఏంద్రా మళ్ళొచ్చినావు? కావాలంటే ఇంత గడ్డి పెడతా తిను. గడ్డ గిడ్డ తర్వాత పెడదు కానీ ముందు అన్నం పెడుతుందా? నేను పెట్టనురా, నీ వల్ల ఈ ఇంట్లో శాంతి లేకుండా పోయింది. అమ్మా నీ కోడలి పేరు అలంకృతనే, శాంతి కాదు. మళ్ళీ శాంతి అంటావు? అదే అమ్మా, అదే అదే అలంకృత. నేను పొమ్మనిలేదే, అదే పోయింది. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకొని తినలేను అనుకుంటున్నావా? చిచి, ఈ ఇంట్లో కోడలు లేదు, ఇల్లంతా పోసిపోయింది. నీకు తిండి ఎట్లా పోతున్నదిరా? అమ్మా నేనంటే అన్నానంటావు గాని నా తిండికి అది పోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అయినా అదంతా సర్లే గాని దా నువ్వు ముందు కూర్చో, నీకు 2 ఇడ్లీలు పెడతా తిందు గాని. ఛే, నాకొద్దు. తిను, తిను. రేపు కోడలు నీ మీద కేసు పెట్టిందంటే పోలీసులు పెడతారా నీకు గడ్డి. అమ్మా నేను కాల్ చేస్తుంటే అది కట్ చేస్తుందే. వీలైనంత త్వరగా పిల్లని వదిలేయి, అప్పుడే నా కోడలు నా ఇంటికి వస్తుంది. ఇంత గడ్డి పెట్టినా నువ్వు ఆ పిల్ల దగ్గరకి పోయినావు అనుకో, వాళ్ళు కేసు పెట్టినా నువ్వు బొక్కలోకే పోతావురా. అమ్మా నువ్వు వాదించే లాయర్ లాగా కేసు అనకే, నాకు వణుకొస్తుందే. రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఏమంది అయ్యా ఈ బుద్ధి? నా మీ దగ్గర పడుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఆకలి తిందా. ఇలా జీవితం అంతా ఆకులు పీక్కోవడమే ఏంటో. కర్మ. ముందు దీన్ని నొక్కేయాలి. ఒసే నేనే నీ ముగ్గుడిని. నీ వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయిందిరా. ఒసే అరవకే, నీకు దండం పెడతాను. అసలుకే మీ నాన్న పాములాగా నన్ను పగబట్టుకొని కూర్చున్నాడు. మా నాన్నే కాదు, అమ్మ కూడా పగబట్టింది. ఎందుకే మీ ఫ్యామిలీ అంతా నా మీద అంతగానం పగబట్టారు? అసలుకి మా అమ్మకి నేను ఒక్క కొడుకుని. హలో ఎక్స్క్యూజ్ మీ, మా నాన్నకు కూడా నేను ఓన్లీ డాటర్. జరిగిన దాని గురించి మన ఇద్దరం సొల్యూషన్ ఎత్తుకుదాం. ఏంద్రా వెతికేది? నువ్వు నన్ను చీట్ చేసావు, నిన్ను చంపలేదు, సంతోషించు. చంపేదాకా ఎందుకులే, మన ఇద్దరం కలిసి మీ అమ్మ నాన్నల్ని ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచిద్దాం. దా దా ఆహా ఎన్నాళ్ళు అవుతుందో నేను ఇలా హక్ చేసుకొని. అప్పా మరీ గట్టిగా హక్ చేసుకోకే, పర్లేదులే. ఏంటే ఈ మధ్యన జిమ్కి వెళ్తున్నావా? కండలు బాగా వచ్చినట్టునే. పర్లేదులే, టెడ్డీ బేర్లా భలే ఉన్నావు. ఒక ముద్దేవా? మావయ్య ప్లీజ్ మావయ్య వదిలేను మావయ్య, బాగోదు మావయ్య ఎవరైనా చూస్తే. మావయ్య ప్లీజ్ మావయ్య ప్లీజ్ మావయ్య. 2 నెలల్లో ఫుల్ మీల్స్ సరిపోవడం లేదా? మావయ్య మావయ్య ఫోన్ వస్తుంది. నేనేం చేయడం లేదమ్మా, అల్లుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాను. మరి గట్టిగా ఆలింగనం చేసుకుంటా. నాన్న వదిలే నాన్న ప్లీజ్. వస్తుంది మావయ్య. నాన్న మా అమ్మ ఇప్పుడు చేస్తుంది. హలో అమ్మా. ఏడ సచ్చినవురా? నీ పెళ్ళాం ఫోన్ చేసింది. ఎవరు? అలంకృతనా? రే అలంకృత కాకుండా ఇంకెవరున్నారా నీ పెళ్ళాము? బొక్కడగడ యాక్టింగ్ చూసావా? ఊరు నుంచి వాళ్ళ అన్న నాగరాజు గారిని తీసుకొని వస్తుందంట. ఇప్పుడే కాల్ చేసి చెప్పింది. నాగరాజ్ గాడా? నాగరాజు అలంకృత కన్నని ఊరికి కావాల్సిన ఆయన ఆడిప్పుడు ఎందుకు వస్తున్నాడే? నువ్వు చేసిన ఎదవ పనికి వాళ్ళ అన్న నాగరాజు కాకపోతే కాటరాజు వస్తాడ్రా. తొందరరా. ఆస్కార్ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏంట్రా కొత్త క్యారెక్టర్ ఎంట్రీయా? నేను వెళ్తానే. అజయ్ రాసుకో అమ్మా, చెప్పు. నేను చెప్తా. బాయ్. బాయ్. అయినా ఒకటి గుర్తుపెట్టుకో కార్తీక్, రాంగ్ ఇంటెన్షన్స్ లేనప్పుడు నేను ఎవరితో అన్నా తప్పు చేయనట్టే. రాంగ్ ఇంటెన్షన్ లేనప్పుడు ఎవరితోనైనా కలవచ్చు, తప్పులేదు. అవును. ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కూడా కలవచ్చు, పర్లేదు. పర్లేదు. నువ్వు అబద్ధాలు చెప్పినా పర్లేదు. పర్లేదు. ఏయ్, అది నేను అతుక్కొని కూర్చుంటే నేను వెనకాల ఎక్స్ట్రా పీస్లో కూర్చోవాలా? అయినా సిగ్గు లేదా నీకు ఇలా ఎక్స్ని అతుక్కొని పెట్టుకొని కూర్చోబెట్టుకోవడానికి? అయ్యయ్యో, దీంట్లో తప్పే ఉంది.
చూడు బృందా, మన ఇంటెన్షన్స్ రాంగ్ కానప్పుడు మనం అతుక్కుంటూ కూర్చున్నా అతుక్కోకుండా కూర్చున్నా ఏం కాదు, అంతే కదా? ఏంటండి రాంగ్ ఇంటెన్షన్స్.